హాయ్ అండి అందరికీ. ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు నేను. దానికోసం అయితే నేను ఆలుగడ్డలు కట్ చేశాను. నేను చూడండి ఆయిల్లో ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు రెడ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. అవి వేగే లోపల మనం ఆలు కట్ చేసుకుందాం. నేనైతే ఆలు కట్ చేసుకుంటున్నాను. చూసారా, మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే ఆలు అనేది కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజ్ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా వండట్లేదు కాబట్టి కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకున్నాను. సో దానికోసం నేను వాటర్లో వేసాను. చూడండి, మనకు ఆనియన్ వేగే లోపల ఇవి క్లీన్ అయిపోతాయి. చూడండి, రెడ్ కలర్ వచ్చేసినాయి ఆనియన్స్. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అనేది తీసుకుందామండి. మనం ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుందాము. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చివాసన వస్తే కర్రీ అనేది కూడా టేస్ట్ అన్నది బాగోదు ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ మాత్రం పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, సాల్ట్ మనం ఎంత తినగలిగితే అంత. ఇంకొకటి కారం కూడా మనం ఎంత తినగలుగుతామో అంతే వేసుకోవాలి. మరీ కారం ఎక్కువైనా కూడా బాగోదు ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసిన ఆలుగడ్డలు అయితే మనం వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, నేను ఏ షేప్లో కట్ చేశాను. ఎందుకంటే మనకి 2 నిమిషాల్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆలు చాలా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. కర్రీ అనేది మాత్రం ఇలా చేసుకుంటే మనకి చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేస్తాను. హాస్టల్లో అయితే వేరేగా చేస్తాను, ఇంట్లో కాబట్టి ఇలా ముక్కలతో చేస్తున్నాను. చూసారా, ఇలా అనేది కింద అడుగు పట్టకుండా కర్రీ అనేది వండుకోవాలి. దానికి సరిపడగా నేను ముక్క ములిగేంత వరకు నీళ్ళు అయితే పోస్తున్నాను. సుమారుగా 2 గ్లాసులు నీళ్ళు అయితే పట్టినాయండి నాకు. ముక్క ములిగిపోవాలండి. ములిగిపోతే ఒక 2 నిమిషాలు కుక్కర్ విజిల్ అనేది మనం పెట్టుకుందాము. చూసారా, 2 విజిల్స్కి అయిపోయింది కర్రీ అనేది. చూడండి, ఇప్పుడు అదిగో ఇలా ఉండాలి కర్రీ. ఇలా మనకి వాటర్ ఉంది చూసారా, మనం ఒక 10-15 నిమిషాలు మాత్రం పొయ్యి మీద పెడితే ఆ వాటర్ అనేది మొత్తం పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను దీనికోసం కొంచెం రెడీమేడ్ మాత్రమే వేస్తున్నాను. గరం మసాలా వేస్తున్నాను రెడీమేడ్ది. ఇంట్లో ఆడుకునే అంత టైం నాకు లేదు ఫ్రెండ్స్. సో కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా, అవి మినిమం ఒక్కొక్క స్పూన్ మాత్రమే ఉన్నాయి. అవి ఒక్కొక్క స్పూనే వేసాను నేను. ఎక్కువ స్పైసీగా కూడా చేయలేదు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.